విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పదవుల కోసం పాకులాడుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండటానికి అనర్హుడని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ గరుడ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని మల్లాది విష్ణు ఆరోపించారు. వేదిక్ యూనివర్సిటీ వీసీ సదాశివమూర్తిని అన్యాయంగా తొలగించి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పంచధారాల కొండ సాధుకొండల్లో అక్రమ మైనింగ్ కు కుట్రలు చేస్తున్నారని అన్నారు. దీనిపై శాంతియుతంగా దీక్షలు చేస్తున్న ప్రజలపై దాడులు చేయడం నిరంకుశత్వమేనని విమర్శించారు. అంటే ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబాలకి అంత్యక్రియలకి 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం మా ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలుగా దాని గురించి పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు. తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం, ఈ సమావేశం డిమాండ్ చేస్తాం. దీంతోపాటు వంశపారంపర్యానికి సంబంధించినటువంటి అర్చకత్వం కానివ్వండి, అలాగే అర్చకులకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్ని వారికి అప్పచెప్పడం కానివ్వండి, ఇట్లాగా ప్రభుత్వము తక్షణమే స్పందించాల్సినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. దీంతోపాటు రాబోయే ప్రభుత్వంలో ఏ రకంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వివాహానికి సంబంధించి కానీ, ఉపనయనానికి సంబంధించి కానీ, అంత్యక్రియలకు సంబంధించి కానీ, అలాగే మహిళలకు సంబంధించి కానీ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ మహిళలకు సంబంధించి కానీ వీళ్ళందరి సమస్యలు ఈరోజు చర్చించాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రఘుపతి గారు, మేము ఇంకా అందరం కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏ రకంగా ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ రేపు రాబోయే మా ప్రభుత్వంలో ఒక మేనిఫెస్టో రూపంలో అన్నిటినీ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా ప్రభుత్వంలో 2004లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణ పోస్టులు పారితోషికాలని సంభావనల్ని పెంచినప్పటికీ కూడా పెంచి అలాగే కొత్త పోస్టులు దాదాపుగా 700 పోస్టులని భర్తీ చేయాలి అని చెప్పినా కూడా వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ఆ భర్తీ చేసేటటువంటి టైము ఈ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి కూడా లేదు. అంటే ఎవరైతే తిరుపతిలో జరిగినటువంటి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో మరి ఎంతోమంది బ్రాహ్మణ ప్రముఖులు, ప్రత్యేకంగా ఈ రాయలసీమ ప్రాంతం వాళ్ళు మరి రావటం జరిగింది. వాళ్ళ ఆవేదనను, ఆక్రోశాన్ని, ఇబ్బందుల్ని మరి చర్చించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం పూర్తి చేసుకున్నప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్నో చెప్పారు, అవేవి జరగట్లేదు అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకువెళ్తాం. గతంలో కొన్ని మేము తయారు చేసాం, కొన్ని సాధించుకున్నాం, మరిన్ని సాధించుకునే దిశగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది మల్లాది విష్ణు గారిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ధర్నా కార్యక్రమంలో అవమానపరిచే విధంగా ప్రత్యేకించి మరి వాళ్ళు వచ్చి ఆ శిబిరం మీద దాడి చేయడమే కాకుండా మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లు విసిరి బ్రాహ్మణ జాతి యావత్తుని అవమానపరిచినటువంటి బోండా ఉమా మీద చర్య తీసుకోవాల్సిందిగా మరి ఈరోజు కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.